హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు పునర్జన్మ. ఓకే, సో కమెంట్స్ కొంచెం నేను ఒక వారం రోజుల నుంచి కమెంట్స్ వస్తున్నాయి. కనీసం ఒక 8 నుంచి 10 వరకు కమెంట్స్ వస్తున్నాయని సంతోషపడుతున్నాను మన తెలుగులో. సోను గారు, ఐ కెన్ అండర్స్టాండ్ మీరు బిజీగా ఉండి మీరు మెసేజ్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను అర్థం చేసుకోగలను. లేకపోతే మీ దగ్గర నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ సూపరో నైసో గుడ్ ఎపిసోడ్ మ్యామ్ ఇట్లాంటి ఏదో ఒక చిన్న ఎపిసోడ్ ఒక చిన్న కమెంట్ అన్నా మీ దగ్గర నుంచి వస్తుంది. మీ దగ్గర నుంచి రావట్లేదు అంటే మీరు వర్క్ టెన్షన్లోనో వర్క్ బిజీలోనో ఉన్నారు అని నేను అర్థం చేసుకోగలను. అండ్ ఇంకొకరు ఎవరు, నందినినా, ఒక్క నిమిషం మళ్ళీ చూస్తాను కమెంట్స్ ప్లీజ్. ఏ రమా గారు, నిజంగా అంటే మీరు కూడా కంటిన్యూస్గా మెసేజెస్ పెడుతూనే ఉంటారు. మంజుల గారు, తెలుగులో నేను అనేది అఫ్కోర్స్ మన దాంట్లో తమిళ్ వాళ్ళు కూడా విని, తమిళ్ తెలుగు వచ్చిన వాళ్ళు నాకులాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా మన స్టోరీస్ వింటారు. విని వాళ్ళు కూడా తమిళ్లో కమెంట్ చేస్తారు, తెలుగులో కూడా కమెంట్ చేస్తారు. అండ్ రమా గారు, మీకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి మెసేజ్ పెట్టినందుకు. నందిని అనుకుంటా ఇంకొక తెలుగు సబ్స్క్రైబర్, తను కూడా మెసేజెస్ పెడుతూ ఉంటారు. అండ్ మంజుల గారు, ఈ మేడం కూడా కంటిన్యూస్గా నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ కోసమైనా స్టోరీ చెప్పాలబ్బా అని అనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు కూడా మిగతా వాళ్ళు కూడా కొంచెం కమెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఉన్న వాళ్ళైతే. అండ్ అట్ ద సేమ్ టైం హైప్ చేయండి. సోను గారు, మీరు హైప్ చేస్తున్నాను, నేను ప్రతి ఎపిసోడ్ హైప్ చేశాను మేడం అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు. సో మిగతా వాళ్ళు కూడా కొంచెం హైప్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ అండ్ హైప్ ఇవేం చేస్తాయంటే యూట్యూబ్ అల్గోరిథం మన స్టోరీని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయంట. సో ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. మీకు ఎక్కడ నచ్చుతుందో ఎక్కడ నచ్చట్లేదో కమెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి. కొత్తగా వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు చెప్పే పాఠమే, బట్ మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా. చెప్పండి. అదేంటి, అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా. సో అడగందే ఎవరు ఏమీ చేయరు కాబట్టి అడుగుతున్నాను. ఓకే ఓకే దెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, శక్తి ఐపీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయింది. సో తను ఎగ్జామ్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఆనంది వచ్చేసి చాలా సీరియస్గా ఒక విషయం చెప్పాలి నేను మీకు ఎలా అయినా చేసి అని చెప్పి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బట్ ఆ శక్తి ఏంటి అంటే, ఆనంది ఎప్పుడు అనేదే కదా, ఎప్పుడు చేసేదే కదా, అదేదో అల్లరిగా చేస్తూ ఉంటుంది. తనేది సీరియస్గా చెప్పదు, సీరియస్ అంటది కానీ ఏదో నన్ను ఏడ్పించడానికి చెప్తుంది అనుకొని తన మాటని పట్టించుకోకుండా అందులో ఎగ్జామ్ టెన్షన్లో కూడా ఉంది కాబట్టి ఇక వెళ్ళిపోతుంది అనమాట. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత జ్యోతితోటి కాఫీ తాగుతుంటే ఆనంది చూసి తన దగ్గరికి వెళ్ళి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం నిజంగా మాట్లాడాలి అన్నప్పుడు జ్యోతి కూడా వినొచ్చు కదా ఒకసారి తను ఏం చెప్పాలనుకుంటుందో అని అంటుందన్నమాట. సో దాంతో తను ఏం చెప్పాలనుకుంటుంది వినటానికి రెడీ అవుతుంది శక్తి. సరే అని చెప్పేసి మన మోహన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఆనంది వెనక్కి వస్తుంది. సో ఏంటి ఆ విషయం, ఏం చెప్పాలనుకుంటుంది ఆనంది శక్తికి పొద్దున్న నుంచి, అదేంటనేది ఇప్పుడు చూద్దాం. సరే అప్పుడు శక్తి అడుగుతుంది అనమాట, ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఏంటి, పొద్దున్న నుంచి నసబెట్టేస్తున్నావుగా, ఏదో చెప్పాలి అని, ఇప్పుడు చెప్పు ఏంటది అని అంటది అనమాట. అంటే నిజంగా కూడా చాలా సీరియస్ విషయం అని అంటది. సీరియస్ విషయమో కాదో నువ్వు ముందు చెప్పు, విషయం చెప్పు, అది సీరియసా కాదా అనేది నేను చెప్తాను. అందులో నువ్వు అసలే ఆకతాయి మనిషి కదా, ఏది కామెడీయో ఏది సీరియసో నీకు తెలుసో ఏదో కూడా నాకు డౌటే అని మళ్ళీ వెటకారంగా మాట్లాడుతుంది అనమాట శక్తి. అప్పుడు ఎందుకలా అంటావు, తన ఫేస్ చూడు ఎంత సీరియస్గా ఉందో, అదేదో నిజంగానే సీరియస్ మ్యాటర్ లాగా ఉంది, ఎందుకు ప్రతిదానికి జోక్ వేస్తావు, ప్రతిదీ సీరియస్గా తీసుకోవెందుకు తన విషయంలో అని చెప్పి శక్తిని తిడుతుందన్నమాట. వచ్చేసావా, నువ్వు ఒక్కదానివి చాలు ఆనందికి సపోర్ట్ చేయడానికి అని అంటదనమాట.
శక్తి అనగానే అబ్బా ప్లీజ్ వినండి అని అంటదనమాట ఆనంది. అనగానే ఓకే ఓకే చెప్పు చెప్పు అని అంటదనమాట. యాక్చువల్గా ఇది నా సొంత విషయం అయితే నేను మీకు అస్సలు చెప్పకపోతును, బట్ ఇది మోహన్కి సంబంధించిన విషయం. నీకు మోహన్ అంటే ఇష్టం కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటదనమాట ఆనంది. అనగానే మోహన్ అన్న మాట వినేసరికి శక్తి షాక్ అయిపోతుంది. జ్యోతి కూడా షాక్ అయిపోతుంది అనమాట. అయిపోయి ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఏంటి మోహన్ గురించా అని ఏంటి ఏంటి ఆ విషయం అని అంటారనమాట. అనగానే మోహన్ కళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను అని అంటారనమాట. వాట్, మోహన్ కళ్ళ గురించా అంటే అవును అని అంటారనమాట. అనగానే సరే చెప్పు అని అంటది చాలా సీరియస్గా శక్తి. అంటే అప్పుడు కానీ తనకు ఆ మ్యాటర్లో ఉండే సీరియస్నెస్ అర్థం కాదనమాట శక్తికి. ఇంకా సరే చెప్పు ఏంటి విషయం అని అడుగుతుందన్నమాట. అనగానే మోహన్ కళ్ళ గురించి చెప్పాలి అంటే పాస్ట్లో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి. అది చెప్తేనే మీకు నేను ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అని అంటదన్నమాట జ్యోతి. సారీ ఆనంది. అంటే సరే చెప్పు అని అంటదన్నమాట. సరే ఈ విషయం చెప్పాలి అంటే జోకి కొంచెం ఇబ్బంది కలగచ్చు అని అంటదన్నమాట ఆనంది. అంటే శక్తి ఎందుకు అని అడుగుతుంది. అంటే ఇది యాక్చువల్గా జోకి జరిగిన ఇన్సిడెంట్ రోజు జరిగిన విషయం అందుకని అని అనగానే జో ఇన్సిడెంట్ అని గుర్తు చేయగానే జో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ టెన్షను అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అయిపోగానే శక్తి జోని కూల్చేయటానికి తన చెయ్యిని తన చేతులతోటి జో హ్యాండ్స్ని హోల్డ్ చేసుకొని ప్లీజ్ కూల్, టెన్షన్ పడకు, ఓకే నేను ఇక్కడే ఉన్నాను అని ధైర్యం చెప్పి కూర్చోబెడుతుంది జ్యోతిని. కూర్చోబెట్టిన తర్వాత సరే ఏం కాదు మనం ఇక్కడే ఉన్నాక జో ఏం భయపడదులే నువ్వు చెప్పు అని అంటదనమాట శక్తి. అనగానే సరే అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఇది ఫ్లాష్ బ్యాక్ అనమాట. జోకి ఇన్సిడెంట్ అయిన రోజు నేను మా చెల్లి బండి మీద వెళ్తున్నాం. మా చెల్లి అంటే మా అందరికీ ఇంట్లో నాకు మా అమ్మకి మా నాన్నకి చాలా ప్రాణం. ఎందుకంటే చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది నాకు మా చెల్లికి. 6-7 years గ్యాప్ ఉంటుంది. సో అంత ఈ ఏజ్ గ్యాప్ తర్వాత మా ఇంట్లో చిన్న పిల్ల అవ్వటం వల్ల తను చాలా గారాబంగా చాలా హ్యాపీగా ఒక చిన్న ఫ్యామిలీ, మాకెవరూ లేరు, మేము నలుగురమే అన్నట్టుగా ప్రతిదీ ఎంజాయ్ చేసేవాళ్ళం. అంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ మాది. అలాంటిది ఒకరోజు నేను మా చెల్లి బండి మీద వెళ్తున్నాము. మా చెల్లికి ఒక 15 సంవత్సరాలు ఉంటాయి. వెళ్తున్నప్పుడు జో ఇన్సిడెంట్ జరిగి తర్వాత ఆ కార్ ఏదైతే ఆ 4 అబ్బాయిలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారో ఆ కారు ఫుల్గా లోడ్ అయి ఉన్నారు, వాళ్ళు తాగి ఉన్నారు. దాంతో నా బైక్ని యాక్సిడెంట్ చేశారు, గుద్దేశారు వెనక నుంచి. అలా గుద్దడంతో మా చెల్లి వెనక్కి కూర్చుంది. తను అక్కడే కింద పడిపోయింది. నేను ఎగిరి కొంచెం దూరంగా పడిపోయాను. దాంతో నాకు అన్నీ బాగా దెబ్బలు తాగి ఎక్కడికక్కడికి చాలా ఫ్రాక్చర్స్ అయ్యి బాగా బ్లడ్ అంతా పోతూ నేను చాలా దూరంగా పడిపోయాను. మా చెల్లి రోడ్డు మీదే పడడంతో వాళ్ళు కారు ఆపకుండా మా చెల్లి మా చెల్లి మీదుగా కారు వెళ్ళిపోనిచ్చేశారు అని చెప్పొద్దనమాట. చెప్పంగానే ఇక్కడ వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ కళ్ళు మూసుకుంటారు బాధతో. మనము ఆ ఎక్స్ప్రెషన్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. జో అండ్ శక్తి వాళ్ళిద్దరూ అని కళ్ళు మూసుకుంటారన్నమాట. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అలా వెళ్ళిపోయారు. నేను వాళ్ళని చూసా. ఆ కారు మా చెల్లి మీద నుంచి పోవడం కూడా నేను చూశాను. కానీ నేను లేవలేని పరిస్థితి, నేను కదలలేని పరిస్థితి. అది నేషనల్ హైవే అవ్వటం మూలంగా అటువైపుగా ఏ వెహికల్ రాలేదు నన్ను మా చెల్లిని కాపాడటానికి. నేను అలానే చూస్తూ ఏడుస్తూ అన్కాన్షియస్ అయిపోయాను. నాకు మూర్ఛపోయాను. ఆ తర్వాత ఒక 20-30 నిమిషాలకు కానీ నాకు మళ్ళీ స్పృహ రాలేదు. నాకు స్పృహ వచ్చిన తర్వాత మెల్లగా నన్ను నేను ఓపిక చేసుకొని ఆ ఫ్రాక్చర్స్ తోటి అట్లనే పాక్కుంటూ మా చెల్లి దాకా వెళ్ళాను.
మా చెల్లి దాకా వెళ్ళి తన్ని ఎంత ట్రై చేసినా లేపటానికి తను మన మన తనేమంటారు కాన్షియస్లోనే లేదు. తనకు అసలు ఎంతసేపు పిలిచినా సిపిఆర్ ఇచ్చినా ఏం చేసినా తను లేవలేదు. నాకు భయం వేసింది. ఆ టెన్షన్లో అక్కడి నుంచి 1-2 కార్లు పోతుంటే వాళ్ళని ఆపి హెల్ప్ అడిగిన, కానీ అది యాక్సిడెంట్ కేసు కదమ్మా, మాకు పోలీస్ కేసులు ఇవన్నీ ఏమీ వద్దు అని చెప్పి మాకు ఒక్క హెల్ప్ కూడా చేయకుండా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఓపిక చేసుకొని నా మొబైల్ ఎక్కడో పగిలిపోయి ఉంటే దాన్ని జత చేర్చుకొని నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను. అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చాక మా చెల్లిని నన్ను అదే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇద్దరిని వచ్చారు, ఒక ట్రాలీ మీద పడుకోబెట్టారు, స్ట్రెచ్చర్ మీద. కానీ డాక్టర్ మా చెల్లి పల్స్ చూసి, సారీ అమ్మా, మీ చెల్లి స్పాట్లోనే చనిపోయారు అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే నేను సృహ కోల్పోయాను. ఆ తర్వాత నన్ను ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత మా పేరెంట్స్ వచ్చారు. అన్ని ఫార్మాలిటీస్ అన్ని చూస్తూ ఒక 2 గంటల తర్వాత నాకు మళ్ళీ మేలుకొచ్చింది. వెళ్ళి చూస్తే మా చెల్లి లేదు. చాలా ఏడ్చాను, చాలా అంటే చాలా ఏడ్చాను. అమ్మని పట్టుకొని ఏడ్చాను, నాన్నని పట్టుకొని ఏడ్చాను. కానీ ఏం చేయలేని పరిస్థితి. అలా ఏడుస్తూ అలా కూర్చుండిపోయాను. నా పక్కన మోహన్ వాళ్ళ మదరు మోహన్ని పట్టుకొని గట్టిగా కౌగిలించుకొని మోహన్ కళ్ళ గురించి ఏడుస్తూ కనిపించింది. సో అప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళి అడిగాను. అంత బాధలో కూడా, అంత నొప్పిలో కూడా నేను తన దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని ఆవిడని అడిగాను. అడిగినప్పుడు తను చెప్పింది, లేదమ్మా, మా అబ్బాయికి ఒక యాక్సిడెంట్లో కన్ను చూపు పోయింది. ఏదో ఆశతో వచ్చామమ్మా, 3 డోనర్స్ దొరికారండి, మీరు రండి, ఏదో ఒక కన్నన్న మ్యాచ్ అవ్వకపోతుందా అబ్బాయికి అని అంటే చాలా ఆశతో వచ్చాము. కానీ ఒక్క కన్ను కూడా సెట్ కాలేదు మా అబ్బాయికి. మా అబ్బాయిది రేర్ బ్లడ్ అవ్వటమే శాపముగా మారిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట మోహన్ వాళ్ళ మదర్. అంటే ఇంతకీ మీ అబ్బాయి బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా అని అడుగుతుందన్నమాట ఆనంది. అంటే మా అబ్బాయిది AB నెగిటివ్ అండి, రేర్ బ్లడ్ కదా, సో ఆ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళ అయినే కావాలంట, అసలు వాళ్ళు దొరకట్లేదు అని అంటదన్నమాట. అనగానే మీరు 1 గంట వెయిట్ చేయగలుగుతారా ఇక్కడ అని అంటదన్నమాట. అంటే ష్యూర్ అమ్మ, వెయిట్ చేస్తాము అని అంటది. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను 1 గంటలో వస్తాను అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట. వాళ్ళ చెల్లి దగ్గర ఉంటారు వాళ్ళ పేరెంట్స్. ఇంకా వెళ్ళి, అమ్మ చెల్లి చనిపోయిందమ్మా, ఎలానో తను తిరిగి రాదు, అది మనకి తెలుసు, మనం దాన్ని ఒప్పుకోవాలి కూడా. తన కోసం మనం ఏడ్చినా బాధపడినా ఏం చేసినా చెల్లి అయితే వెనక్కి రాదమ్మా. సో చెల్లిని మళ్ళీ బతికించుకుందామమ్మా అని అంటదన్నమాట వాళ్ళ పేరెంట్స్ తోటి. జ్యోతి అంటున్నా, ఆనంది అంటే ఎలా అని అంటే, అక్కడ చూడండి అమ్మా, వాడు చిన్న పిల్లాడమ్మా, 10 సంవత్సరాల పిల్లాడు, వాడికి యాక్సిడెంట్లో కళ్ళు పోయాయంట. వాళ్ళ అమ్మ బాధ చూడమ్మా, 10 సంవత్సరాల పిల్లగాడికి కళ్ళు లేకపోతే వాడికి ఏంటమ్మా జీవితం, వాడు ఎంత సాధించాలనుకుంటున్నాడో, ఎన్ని సక్సెస్లు చూడాలనుకుంటున్నాడో. మన చెల్లి కళ్ళు ఆ అబ్బాయికి ఎందుకు డొనేట్ చేయకూడదు, వాడి కనుచూపుల్లో మన చెల్లి బతికే ఉంటుంది కదమ్మా అని అంటదన్నమాట. అనగానే వాళ్ళ పేరెంట్స్కు ఫస్ట్ లేదు, బాడీ అంతా కోస్తారు అది ఇది అని అంటారనమాట. అంటే లేదమ్మా, మన చెల్లిది కూడా చాలా రేర్ బ్లడ్, O నెగిటివ్ డోనర్ తను, కాబట్టి తన ఆర్గాన్స్ అన్నీ డొనేట్ చేద్దామమ్మా, ఎవరో ఒక జీవితాలు బాగుపడతాయి కదా అని అంటారనమాట. అనగానే సరే అయితే ఓకే అని ఎలానో ఒప్పుకుంటారనమాట ఇంట్లో. వాళ్ళ మదరు ఫాదరు ఒప్పుకోగానే సరే రామ్మ, వాళ్ళ అమ్మతో మాట్లాడదాము అని చెప్పి తీసుకొని వెళ్తుంది ఆనంది వాళ్ళ పేరెంట్స్ని, మోహన్ వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గరికి. మ్యామ్, వీళ్ళు మా పేరెంట్స్, మా చెల్లి ఇప్పుడే యాక్సిడెంట్లో చనిపోయింది, తనది O నెగిటివ్ బ్లడ్, మీ అబ్బాయికి కరెక్ట్గా సెట్ అవుతుందండి, ఐ డొనేట్ చేయడానికి మేము రెడీ అని అంటదన్నమాట. అనగానే అసలు మోహన్ వాళ్ళ మదర్ ఆనందం తట్టుకోలేదు. ఇంకా అమాంతం వాళ్ళ పేరెంట్స్ కాళ్ళ మీద పడిపోతుందన్నమాట, అంత పెద్ద సహాయం చేస్తున్నందుకు. జరనే అయ్యో ఏంటమ్మా ఇది, మా అమ్మాయిని మళ్ళీ మీ అబ్బాయి రూపంలో బతికించుకుందాం అనుకుంటున్నాము,
ఇలా అయినా మా అమ్మాయి పునర్జన్మ ఎత్తుతుంది అనుకుంటున్నాము, ఆ ఆనందం మాకు చాలు, అందుకే మేము డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటదనమాట. అని వాళ్ళ పేరెంట్స్ అంటారు. అంటే అయినా సరే అండి, ఎంతమంది ఉంటారండి ఇలా డొనేట్ చేయడానికి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటుంది. సో ఇమీడియట్గా అక్కడ ఆ డొనేషన్ ఫామ్స్ అవి ఇవి అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసి అప్పటికప్పుడు మోహన్కి ఆనంది వల్ల చెల్లి కళ్ళని రీప్లేస్ చేస్తారనమాట. అలా ఆపరేషన్ జరుగుతుంది మోహన్కి. సో అది ఫ్లాష్ బ్యాక్ అని ఏడుస్తూ ఉంటుందన్నమాట ప్రజెంట్లో ఆనంది. సో మీకు మోహన్ అంటే ఇష్టం కాబట్టి, నాకు దగ్గర అవుతున్నాడని మీరు కుళ్ళుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా నేను ఈ విషయం మీకు చెప్పాను, కానీ లేకపోతే నేను అసలు చెప్పకపోతున్నాను ఈ మ్యాటర్ మీకు అని అంటదనమాట ఆనంది. అనగానే మా శక్తి అండ్ మన జ్యోతి ఇద్దరు బాధపడతారనమాట. బాధపడి వీఆర్ రియల్లీ వెరీ సారీ, అసలు నీలో ఇంత డెప్త్ ఉందని మేము అనుకోలేదు, నేను అనుకోలేదు. ఎస్పెషలీ శక్తి అంటారనమాట, నేను అనుకోలేదు, ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఆకతాయిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అల్లరి పిల్లవని అనుకున్నాను, కానీ నీ వెనక నీ లోపల ఎంత బాధ ఉందో, అసలు నిన్ను చూస్తే నీకు ఎంత బాధ ఉందని నేను అస్సలు అనుకోలేదు, రియల్లీ వెరీ సారీ, నేను చాలా బాధ పెట్టాను, చాలా మాటలు అన్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది శక్తి. అంటే ఇట్స్ ఓకే, మీకు తెలిస్తే మీరు అలా బిహేవ్ చేసి ఉండేవాళ్ళు కాదు కదా, నేను అర్థం చేసుకోగలను, డోంట్ వరీ అబౌట్ దట్, బట్ మిమ్మల్ని అలా చేయటం నాకు నచ్చింది అని అంటదనమాట. మళ్ళీ ఆనంది శక్తి దగ్గర, ఇదిగో చూడు మళ్ళీ స్టార్ట్ చేసింది అని అంటదనమాట. అని కళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఎక్కడో మళ్ళీ శక్తికి ఆనంది మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిపోయింది. సో తను ఇంకో చెయ్యి ఖాళీ ఉంది కదా, ఒక చెయ్యి జో చెయ్యిని పట్టుకొని ఉంది, ఇంకో చెయ్యి ఆనంది చెయ్యి మీద పెట్టి కన్సోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్లీజ్ ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాము, నేను జో ఉన్నాము, మీకు ఏ కష్టం వచ్చినా మాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట. అలా కొద్దిసేపటికి ఒక 5 నిమిషాల తర్వాత పోలీస్ బుర్ర కదా, పోలీస్ బుర్ర అయ్యేసరికి శక్తికి డౌట్ వస్తుంది. అవును, వాళ్ళ చెల్లిని చంపింది ఆ నలుగురే, ఆ నలుగురిలో ఒకడు థియేటర్లో చచ్చిపోయి పడున్నాడు, ఆ రోజు మనమందరం సినిమాకి వెళ్ళాము, సో నేను కాదు జో కాదు అని చంపింది అంటే ఆనంది ఎందుకు అయ్యి ఉండకూడదు అని డౌట్ వస్తుంది అనమాట శక్తికి. వచ్చి అడగడానికి ట్రై చేస్తుంది, కానీ అక్కడ జో ఉంది, జోకి తెలియదు కదా చనిపోయిన ఆ నలుగురిలో ఒకడు చనిపోయాడని. అప్పుడు వెంటనే ఆనంది దగ్గరికి వచ్చి, ఆనంది నువ్వు ఒక 10 నిమిషాలు ఉంటావా, నీతో ఒకటి మాట్లాడాలి అని అంటుంది అనమాట. జోని డ్రాప్ చేసి వస్తాను వాళ్ళ ఇంట్లో అని అంటుంది. అనగానే జోని అప్పుడు జో అదేంటి నన్ను డ్రాప్ చేసి రావడం ఎందుకు, నా ముందు మాట్లాడకూడదా అంటే, అయ్యో జో ఇది పర్సనల్ కాదు ప్రొఫెషనల్, అందుకే కొంచెం ప్లీజ్ అని అంటే, ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ అని చెప్పి ఇంకా లేస్తుంది అనమాట. ఆనంది ఓకే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పుద్ది. సరే అని ఫాస్ట్గా జ్యోతిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి శక్తి వెంటనే వస్తుంది అనమాట కేఫ్కి. వచ్చి ఏదో కూర్చుంటుంది అడుగుదామని. ఈలోపు జో ఫోన్ రింగ్ అవుతుంది. మోహన్ వల్ల మదర్ ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి ఆనంది ఆనంది అంటదనమాట. అయ్యో ఏమైంది అనగానే అది మోహన్ అని కంగారు పడుతూ ఉంటుంది. మోహన్ వల్ల మదర్ అనగానే ఏమైంది మోహన్కి అని అంటదన్నమాట. అనగానే శక్తి కూడా కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏమైంది మోహన్కి అనగానే ఏమో తెలీదు, మోహన్ అంటున్నారే కానీ దాని తర్వాత ఏం విషయం చెప్పట్లేదు అని అంటే, అప్పుడు శక్తి ఫోన్ లాక్కొని మీరేం కంగారు పడకండి, నేను ఆనంది ఇప్పుడే వస్తున్నాము, వెయిట్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తారనమాట. కట్ చేసేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తారు. సో ఇంటికి వెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.